రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఈస్టర్ లేక పునరుత్థానం అని పిలువబడే ఈ రిజరక్షన్ సండే పునరుత్థాన దినపు శుభాలు మీ అందరికీ దేవుడు కలుగు చేయనుగాక. పునరుత్థాన బలం, పునరుత్థాన ఆశీర్వాదాలు, పునరుత్థాన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. క్రిస్టియానిటీకి చాలా ప్రాముఖ్యమైనది పునరుత్థానం. క్రిస్టియన్ యొక్క ఫౌండేషన్, క్రైస్తవ జీవితం, క్రైస్తత్వం యొక్క పునాది ఏదైనా ఉందంటే పునరుత్థానం. ఇది లేకపోతే క్రిస్టియానిటీకి బేస్ లేదు. పునరుత్థానం మీదే క్రైస్తత్వం ఆధారపడి ఉంది. గతించిన 2024 సంవత్సరం పునరుత్థాన దినం మొదలుకొని 25వ సంవత్సరం పునరుత్థాన పండుగ చేసుకునే దినం వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలని సజీవమైన సంఖ్యలో ఉంచారు. చాలామంది లోకాన్ని విడిచిపెట్టారు. దేవుడు అయితే మనకు మంచి ఈ ఆరాధన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినం ఒక వచనం చెప్పి నేను నా వర్తమానాన్ని అందిస్తాను. 21వ అధ్యాయం యోహాను సువార్త వేళ ముఖ్యంగా ధ్యానం చేయబోతున్నాం. అందులో ఒక మాట మీతో 27వ వచనం చదువుదాం. 27వ వచనం 20వ అధ్యాయం 27వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనేను. పునరుత్థానం అంటే తిరిగి లేవటం. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే మరణాన్ని నుంచి తిరిగి లేవటం. ఇంతవరకు మాస్టర్ గారు చెప్పారు కదా. పునర్జన్మ కాదు, ఇందాక పొద్దున్న చెప్పాను. పునర్జన్మ కాదు. పునర్జన్మ అంటే రకరకాల జన్మలు ఉంటాయి. పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. హిందువులు పునర్జన్మ నమ్ముతారు, క్రిస్టియన్స్ పునరుత్థానం నమ్ముతారు. ఏంటి రెండిట్లకి తేడా అంటే, పునర్జన్మ అంటే ఒక మంచి చేస్తే మరో జన్మలో మంచుడుగా పుడతాడని, చెడ్డు చేసినోడు దుష్టుడు దుర్మార్గుడిగానో, ఒక జంతువుగా పిల్లో, కుక్కో, నక్కగానో, లేకపోతే ఒక పక్షిగా అవతరిస్తాడని చెప్తారు. అయితే మానవుడు ఎవడు మంచోడు లేడు కాబట్టి చాలామంది అందరూ చెడ్డోళ్ళే కాబట్టి పాపులే కదా. అందుకని అందరూ కూడా పక్షులుగాను జంతువులుగాను రకరకాల పరిస్థితుల్లో పుట్టాలి. కానీ మనుషుల కంటే పక్షి జాతి హరించిపోతుంది, మనుషుల కంటే జంతువుల జాతి హరించిపోతుంది. అందుకని పునర్జన్మ అనేది నమ్మలేకపోతున్నాం. పునర్జన్మ కనుక ఉంటే తప్పులు చేసిన వాళ్ళందరూ చచ్చిపోతే ఇంకో జన్మ ఉంటే వాళ్ళు ఎలా పుడతారు? కుక్క కిందో, నక్క కిందో, పిల్లి కిందో పుట్టారనుకోండి, అవి ఎక్కువైపోవాలి కదా. కుక్కలు, నక్కలు, పిల్లులు, పక్షులు ఎక్కువైపోవాలి. ఇన్ని కోట్ల మంది పోయారు, అన్ని కోట్ల కుక్కలు పుట్టాలి, లేకపోతే ఏదో పక్షి కింద. అలా పుట్టలేదంటే పునర్జన్మ నమ్మసక్యంగా లేదు. అది ఇప్పుడు పునరుత్థానం అంటే ఏంటంటే, పునర్జన్మ అంటే సైకిల్ చాలాసార్లు జరుగుతుంటుంది. మళ్ళీ నక్క అవతారం అయ్యాక మళ్ళీ పక్షిగా పుట్టచ్చు, ఇంకో జన్మలో ఇంకొక అవతారం పుట్టచ్చు. పునరుత్థానం అలా కాదు. క్రైస్తవులు పునర్జన్మను నమ్మరు. యేసుప్రభు బిడ్డలో పునరుత్థానాన్ని నమ్ముతారు. పునరుత్థానం అనేది ఒకే ఒకసారి జరుగుతుంది, వన్ అండ్ ఓన్లీ. ఒక్కసారే లేవడం. పునరుత్థానం అంటే చనిపోయి లేవడం. పునర్జన్మ అంటే పుట్టడం. అర్థమవుతలేదు మీకు? ఇది పుట్టడం కాదు. పునరుత్థానం అంటే ఈ మట్టి శరీరం పోయి మహిమ శరీరంతో లేవటం. అదే ఇందాక చదివించారు. పునరుత్థానం అంటే మరణములో నుండి జీవంలోకి రావటం, మరణానికి ఉన్న ముళ్ళు విరవటం. అది పునరుత్థానం. పాస్టర్ గారు, పునరుత్థానాన్ని గురించి అంటే రిజరక్షన్, తిరిగి లేవడం అనేది నమ్మలేకపోతున్నాం. చాలామంది నమ్మలేకపోతున్నారు, అవిశ్వాసిగా ఉంటున్నారు. ఇండియన్ క్రిస్టియన్, భారత క్రైస్తవుడుగా, ఇండియన్ క్రిస్టియన్స్గా మనకి ఈ అపనమ్మకాలు, నమ్మకాలు అనేవి ఉంటాయి. ఇండియన్స్ నమ్మాలంటే ఒకటే రుజువులు కావాలి, రెండవది అనుభవాలు కావాలి. ఈ రెండు ఉంటేనే నమ్ముతారు. పునరుత్థానం అంటే రుజువు కావాలి మనకి. నేను ఈ పునరుత్థాన వర్తమానంలో కొన్ని రుజువులు ఇస్తాను.
కొన్ని అనుభవాలు కూడా మీకు చూపిస్తాను. రుజువు ఉంటే, ఆధారాలుంటే లేచాడని నమ్ముతాం మనం. ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్. రెండవది ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవాలు కావాలి. ఐ విట్నెస్ ఇస్తాను మీకు, ఎవిడెన్స్ కూడా మీకు చెప్తాను నా ప్రసంగంలో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పునరుత్థానము అని అంటే ప్రభునందు ప్రియులారా, మరి తిరిగి లేవడమా, ఇది నమ్మశక్యంగా లేదని ఆనాడు థామస్ గారు, సెయింట్ థోమా అనబడే ఆయన, యేసుప్రభుని మేము చూసాం, ఆయన లేచాడు, మాకు కనిపించాడని 11 మంది శిష్యులు చెప్తే ఆయన అన్నాడు, నేను నమ్మను, నాకు కనబడాలి, నేను ఆయన గాయం ఆ వ్రేలు పెట్టాలి, ఆయనకి గాయాలు అవుతాయి, ఆ గాయంలో నా వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. అంటే నమ్మశక్యంగా లేదు నాకు. మేము చూసామయ్యా, మేము తాకామయ్యా, మేము ముట్టుకున్నామయ్యా, మేము మాట్లాడామయ్యా, మాతో కలిసి భోజనం కూడా చేశాడు ఆయన. భోజనం కూడా చేశాడనంటే వాళ్ళు ఆయన నమ్మలేదు. నేను నాకు కావాలి, నాకు ఎక్స్పీరియన్స్ కావాలన్నాడు. సో చాలామంది, భారతదేశం కాదు ప్రపంచంలో, యేసుప్రభువు లేచారంటే కొంతమంది నమ్మలేదు. కానీ మన దేవుడు సజీవుడు, ఆయన చెప్పాడు. ఇప్పుడు నమ్మడానికి ఆధారాలు ఏంటి అంటే చెప్తాను, వినండి. చూడండి, ఈ చోటనే కదా కవితలు రాసిన కళలు రాలిపోయాయి. ఈ చోటనే కదా రాజులు గర్వంగా పరిపాలించినటువంటి రాజ్యాలు రాలిపోయాయి. ఈ చోటనే కదా లేత వయసులో ఉన్నటువంటి ఇల్లాలు, పూసలు, నల్లపూసలు రాలిపోయాయి. ఈ చోటనే కదా కవితలు రాసిన కళలు ఏదో రాయిపోయినాయి. ఎవరు చెప్పారంటే ఇది గుర్రం జోసో గారు చెప్పారు, నాకు సరిగ్గా రాదు కవిత. అంటే ఎక్కడ రాశాడు అనుకున్నారు మీరు? అది సమాధులు దొడ్డిని చూపి శ్మశానం దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఈ చోటనే కదా రాజ్యాలు కూలిపోయాయి. ఈ చోటనే కదా ఈ లేత వయసులో ఉన్నటువంటి నల్లపూసలతాడంటే మంగళసూత్రాలు వదిలిపోయినాయి. అంటే పుస్తులతాడు ఇక్కడే పెళ్ళైన వాళ్ళు చనిపోయారు. ఈ చోటనే కదా కవితలు రాసిన వాళ్ళు కవిత్వాలు రాలిపోయాయి. ఈ చోటనే కదా శ్మశానం అయిపోయింది అన్నాడు. నేనేమన్నాను తెలుసా? ఈ చోటనే కదా యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు. అది ఏ కదా మన విశ్వాసం. చప్పలు కొట్టుకట్టుగా దేవునికి స్తోత్రం. ఈ చోటనే కదా, ఇక్కడ ఏముంది శ్మశానం అన్నాడు, ఇప్పుడు అక్కడికే వెళ్ళారు మన వాళ్ళు పొద్దుటంతా. అచ్చటే కదా గొప్ప వెలుగుంది, అక్కడ యేసు లేస్తాడు, అక్కడ ఆ చోటనే కదా యేసు తిరిగి లేచాడు. ఆ చోటే కదా యేసు ప్రభువు లేచాడు. అదే కదా పునరుత్థానం. మరణము ఎక్కడ కంక్లూజింగ్ అయిపోతుంది అనుకున్నారో, మరణము రిజరక్షన్ ఈజ్ ద ఏం తెలియజేస్తుందంటే డెత్ ఈజ్ నాట్ ఎండ్, డెత్ ఈజ్ బిగిన్ అని చెప్తుంది. మరణము ముగింపు కాదు, మరణము ప్రారంభం అని చెప్పేదే రిజరక్షన్. పునరుత్థానం వల్ల మరణం ముగింపు కాలేదు. మనందరికి ఒక భరోసా, మరణము ద్వారా యేసు తిరిగి లేచుడు ద్వారా మరొక జీవితం ఉందనే ఒక విశ్వాసం. ఈ చోటనే కదా విశ్వాసం పుట్టింది. ఈ చోటనే కదా మరణాన్ని ఓడించాడు యేసు. ఈ చోటనే కదా మైలు అంటుకుంటుంది అనుకున్న మైలు పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఆడెవడో అన్నాడు, పూలతోటి ఉంటుంది, ఆతోటి ఉంటుంది, ధవళేశ్వరం వెళ్ళి ఎక్కడన్నా సమాధులతో ఉంటుందండి అన్నాడు. ఉంటుంది. నీకది మైలు, నీకది పాడుభూమి, నీకది పాతాళ దెబ్బ, మాకది పుణ్యభూమి, పరిశుద్ధులై ఉండేటువంటి తోట, తిరిగి లేచేటువంటి తోట. దేవునికి స్తోత్రం. కనుక క్రిస్టియానిటీ అక్కడ ప్రారంభమైంది. పునరుత్థానాన్ని ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలీనా మరియా అనేటువంటి ఒక ఆవిడ వెళ్ళి మొట్టమొదటి చూసింది. తెల్లవారుజామున లేచిపోయాడు, పొద్దుటే లేచిపోయాడు. పెందల కాడి వేళ స్త్రీలు ఎంతమంది పెందలాడు లేచారో నాకు తెలియదు, కానీ మనలో కొంతమంది స్త్రీలు పొద్దుటే లేచి మగ్దలేని మరియా వలె
యేసు ప్రభుని వెతకడానికి వెళ్ళి యేసు దొరకక తిరిగి వచ్చినట్లుగా యేసు ప్రభుని వెతకడానికి వెళ్ళింది. లూకా సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి రికార్డ్ చేయబడింది. ఇక్కడ మీరు చూస్తే అక్కడ నుంచి దేవుడు తిరిగి లేచాడు గనుక, యేసు ప్రభువారు తిరిగి లేచాడు గనుక ఈ మగ్దలేని మరియ వెళ్ళి చూసింది. ఐ విట్నెస్, నేనేమంటున్నానంటే కొన్ని ఆధారాలు ఇస్తున్నాను. ఐ విట్నెస్ చాలా ఇంపార్టెంట్. కోర్టులో కేసు గెలవడానికి ఐ విట్నెస్ కావాలి. కళ్ళారా చూసింది. మొదటి ఆధారం ఏంటంటే చాలామంది సమాధులు, గ్రేట్ అలెగ్జాండర్ సమాధి కట్టబడి ఉంది అక్కడ. భారతదేశంలో మహాత్మా గాంధీ సమాధి ఏదో ఘాట్ అంటారు, రాజ్ ఘాట్, అక్కడ ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది. అది నెహ్రూ ఘాట్ ఉంది. ప్రపంచంలో జాన్ వెస్లీ ఘాట్ ఉంది. మన అమెరికన్ ప్రెసిడెంట్ గొప్ప పరిపాలన చేసిన వాడి ఘాట్ ఉంది. అన్నిటి వాళ్ళకి సమాధులు కట్టారు, అక్కడ ఉన్నాయి. అలాగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి మూల పురుషుడు, అతని ఘాట్ కూడా ఉంది. అందరి సమాధులు ఉన్నాయండి. అలాగా చాలా పెద్ద పెద్ద పేరుగాంచులు అందరూ సమాధి చేయబడ్డారు. అందరి సమాధులు ఉన్నాయి. ప్రపంచంలో బుద్ధుడు, ఆయనకి ఒక ఘాట్ ఉంటుంది. అందరికీ ఘాట్లు ఉన్నాయి. మరి మిగిలిన మన ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎక్కడ ఘాట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అందరికీ ఘాట్స్ ఉన్నాయి. సమాధులు చేయబడ్డారు. కానీ ఓకే, ఏ సమాధికి వెళ్ళి చూసినా సమాధిలో ఏముంటుందండి? ఏ సమాధి తవ్వి చూసినా ఏముంటుంది సమాధిలో? ఒక సమాధి కడతారు కదా బొమ్మలెట్టి, ఆ సమాధి తవ్వితే ఏముంటుంది? కానీ యేసు ప్రభువారి సమాధిలో ఒకే ఒక ఘాట్లో ఏమి లేదు. యేసు ప్రభువారు ఆ ఖాళీ సమాధి, అది క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం. ఎంప్టీ టూంబ్, ప్రతి టూంబ్ ఉంది, కానీ అందరు ఘాట్లు అలా ఉన్నాయి. తవ్వితే వాళ్ళ బాడీలు వస్తాయేమో, కానీ ఇక్కడ యేసు ప్రభువారి సమాధి యెరూషలేంకి వెళ్ళి చూస్తే, యెరూషలేంకి ఆ అరిమత యోసేపు యొక్క తోటకిని 75 మీటర్ల దూరం అట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పటికి ఇంకా తోటలో ఖాళీ సమాధిగానే ఉంది. ఆ టూంబ్ ఉంది, యేసుప్రభువు వారి సమాధి ఉంది, కానీ అది ఎలా ఉందండి? ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. ప్రపంచంలో పేరుగాంచిన వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక ఆయన మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టపర్తిలో ఆరాధించబడుతున్న బాబా గారు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నేను మళ్ళా లేస్తానని చెప్పాడు. మన వాళ్ళు చాలామంది కుర్చీలు వేసుకుని కూర్చుని చూశారు, ఆయన లేగలేదు. లేచిన వాడు, ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారట రోడ్డు మీద వెళ్తా, ఒకడు హిందువుడు ఒకడు క్రైస్తవుడట. అందులో ఒక హిందువుడు అంటున్నాడట, ఈ క్రైస్తవు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఈయన అంటున్నాడట, మా దేవుడు గొప్పడు అన్నాడు. మా దేవుడు గొప్పడే అన్నాడట. మా దేవుడు చాలా గొప్ప గొప్ప మంచి మాటలు చెప్పాడు. మా దేవుడు మంచి మాటలు చెప్పాడు అన్నాడట. మా దేవుడు అద్భుతాలు చేశాడు. మా దేవుడు అద్భుతాలు చేశాడు అన్నాడట. మా దేవుడు ఇంకేం చేశాడో తెలుసా? మా దేవుడు ప్రజల యొక్క పాపాల కోసం ప్రాణాలు పెట్టేశాడు అన్నాడట. అవతలడు కూడా కొంచెం ఆలోచించి మా దేవుడు కూడా చచ్చిపోయాడు అన్నాడట. మా దేవుడు కూడా చనిపోయాడు, మా దేవుడు చనిపోయాడు, మీ దేవుడు చనిపోయాడు అని అలా మాట్లాడుకుంటే ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా మాట్లాడుతూ మా దేవుడు తిరిగి లేచాడు అన్నాడంట. అవతలుడి దగ్గర సమాధానం లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుకున్న ఏకైక లక్షణం, మన క్రిస్టియానిటీకి ఉన్న లక్షణం ఏంటంటే, ఈయన పుట్టడమే కాదు, సిలువేయబడ్డమే కాదు, ఆయన మరణమును ఓడించి తిరిగి లేచిన దేవుడే మన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అది కథ. యేసు ప్రభువారు తిరిగి లేచిన సజీవుడు. ఆయన చూశారు మొట్టమొదట మగ్దలేని వెళ్ళి చూస్తే అక్కడ రుమాలు, ఆయన కట్టిన వస్త్రాలు ఉన్నాయి కదా, యాజ్ టీజ్గా వస్త్రాలు అలా ఉన్నాయంట. మీరు సీతాకోకచిలుక గూడు కడుతుంది కదా, అది బయటకు వచ్చేసిన తర్వాత, గొంగళి పురుగు గూడు కట్టిన బయటకు వచ్చేసిన తర్వాత గూడు అలాగే ఉండిపోద్ది. కట్టింది ఏదైనా సరే, మట్టిది ఏదో కడుతుంది కదా, అందులో ఇంకా అది ఉండదు అనమాట, పురుగు లేదని అర్థం. యేసు ప్రభువారు డ్రెస్ లాగా ఉందట. ఈ తలపాగా చుట్టిన రుమాల పక్కన అలాగా మడతపెట్టి పెట్టుందట, కానీ యేసు లేరు అందులో. అదొక ఆధారం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవ ఆధారం ఇస్తున్నాను. సార్ మాకు ఆధారాలు కావాలంటున్నారు కదా, పునరుత్థానం ఉందని. రెండవ ఆధారం ఏంటంటే,
యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరో ఖాళీ సమాధి చూసి ఈ సమాధి ఆ సమాధి అనుకుని లేచాడని అనుకుంటున్నారు వీళ్ళు అంటారేమో మీరు. ఆయన ఏమన్నాడు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువారిని సమాధుల తోటలో పెట్టలేదండి, అరిమతయి యోసేపు తోటలో పెట్టారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏ సమాధి లేదు, ఆయన సమాధి తోట మాత్రం ఉంటుంది. అందుకని దాన్ని కొట్టుపడేయచ్చు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ ఆధారం. ఇక మూడవ ఆధారం, పునరుత్థానం ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? పునరుత్థానం అంటే ఏంటంటే మరణించినోడు తిరిగి లేవడానికి మాకు ఆధారం కావాలంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి పెద్ద లిస్టే రాశాడు ఆయన. అదంతా నేను చెప్పను కానీ నాకు కావాల్సిన ఒక పాయింట్ చెప్తాను మీకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ వచనం చదవండి. 37వ వచనం. నీ విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. ఇక్కడ మామిడికాయ టెంకను విత్తాం కానీ మామిడికాయ చెట్టుని అది ఎలా ఉంటుంది, అది మనం విత్తలేదు. విత్తమా? కొబ్బరికాయ టెంక విత్తనం, ఒడ్లు గింజ విత్తనాలు వేస్తాం కానీ అది దాని శరీరాన్ని మనం విత్తట్లేదు. పునరుత్థానం ఉంది. ఎలాగంటే మీరు వడ్ల గింజ విత్తినప్పుడు గోధుమ గింజ భూమిలో పాతి పెడతాం. మొదట ఏం చేస్తారండి? భూమిలో పాతి పెడతారు. పాతితే అదేమవుద్ది? గోధుమ గింజ చచ్చి అప్పుడు మరలా ఏ రూపం వస్తుంది? ఇంకొక రూపం. అసలు ఆ గింజకి దానికి అసలు పోలుకుండదు. అలాంటి ఒక పచ్చని గడ్డి రూపంలో వస్తుంది. వడ్ల గింజ విత్తుదాం, ఆ వడ్ల గింజ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది. అది చచ్చిన తర్వాత, అది వికసించిన తర్వాత అది ఇంకొక రూపంలోకి వస్తుంది కదా. సో నేనేమన్నానంటే అది విత్తినది మనము చస్తేనే కానీ ఫలించలేం. కాబట్టి యేసు ప్రభువారు మానవ శరీరంగా పుట్టారు, మహిమ శరీరంగా లేచారు. యోహాను సువార్తలో ఆ ఎవిడెన్స్ ఇచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు ఈ మాట చూస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినట్ల విస్తారముగా. ఏ గింజ అయితే భూమిలో పాతి పెడతామో అది మళ్ళీ ఇంకొక జీవితం వస్తుంది, అంతేనా? అంతేగాని ఆ గింజలు మనం ఏపు తినేసామనుకోండి ఇంకొక రూపం వస్తుందా? రాదు. సో నేనేం చెప్తున్నానంటే మనం విత్తినది పాతి పెట్టాలి, పాతి పెట్టాక ఇంకొక శరీరం వస్తుంది. అది ఎవిడెన్స్. ఇది మూడవది. ఇక 4వ ఎవిడెన్స్ ఇస్తున్నాను చూడండి. అదేంటంటే ఎంతమందికి గొంగళి పురుగు తెలుసు? గొంగళి పురుగు ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. పాకిందంటే ఇంకా అక్కడ దద్దురు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆ గొంగళి పురుగు ఒక అగ్గిపెట్టెలో కానీ ఒక గూళ్ళో కానీ గాలి తగలకుండా కట్టేస్తే 21 రోజుకి ఏమవుద్ది? ఏమంటారా? ఏ దశ అది? గొంగళి పురుగుల దశలేంటి? ఇదన్నీ అయిపోయాక ఈ గొంగళి పురుగే మళ్ళీ బయటికి ఎలా వస్తుంది? సీతాకోక చిలుక బటర్ఫ్లై అంటే బాగుంటుంది. బటర్ఫ్లై ఎలా వస్తుందంటే రంగురంగుల రెక్కలతో బయటకు వచ్చి ఎగురుతూ ఉంటుంది. అదే క్రిస్టియానిటీ కూడా. మనము చనిపోయిన తర్వాత తిరిగి లేవడం అనేదే క్రైస్తత్వం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఆధారాలు చెప్పాను మీకు నేను. ఒకటి, మగ్దలేని మరియా వెళ్ళి చూసింది, అక్కడ రుమాలు పెట్టబడి ఉందంటే లేవడానికి ఆధారం ఉంది. ఆవిడ ఇంకొక సమాధానం అనుకుంటారేమో. పేతురు గారు కూడా వెళ్ళి చూశారు, అది ప్రత్యేకమైన అరిమతయి యోసేపు తోటలో పెట్టబడ్డారు. మూడవది, గోధుమ గింజ కానీ మరి ఏ విత్తనమైనా సరే భూమిలో పెట్టిన తర్వాత ఇంకొక శరీరంతో మామిడి కొబ్బరికాయ ఎన్ని విత్తనాలు. మనం కూడా ఈ క్షయమైపోయేటువంటి ఈ మట్టి శరీరంతో విత్తబడ్డాం. అక్షయమైనటువంటి క్షయం కాని కుళ్ళిపోని మహిమ శరీరంతో లేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది 4వది. 5వది ఏం చెప్పానంటే మీకు 4వది ఏంటంటే ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుక మారడానికి ఎలాగైతే ప్రపంచంలో దేవుడు ఉదాహరణగా పెట్టాడో మానవ జీవితం కూడా ఇంకొక పునరుత్థానం చెందుతుంది, మార్పు చెందుతుంది. రెప్పపాటును మారిపోతాం. 5వది చెప్తున్నాను వినండి. సెయింట్ థామస్ గారు అక్కడికి వెళ్ళారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26 యూత్ చదివారు కదా. ఏముంది అక్కడ?
8 దినములు అయిన తర్వాత మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండి తలుపులు మూయి ఉండగా యేసు వచ్చి, ఇక్కడ తోమ ఏమన్నాడంటే, మేము యేసు ప్రభుని చూచాము అని చెప్పారు. 19:23 వచనంలో ఆదివారం సాయంకాలం ఇదే రోజున యేసు ప్రభు కనబడ్డారు. సండే ఈవినింగ్ కనబడితే ఆయన ఏమన్నాడంటే, నేను నమ్మనన్నాడు. ఎక్కడ 24 వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారిలో ఒకడు లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభుని చూచితిమి అని అతనితో చెప్పగా, నేను ఆయన చేతుల్లో మేకులు గురుతులు చూచి నా వ్రేల మేకుల్లో గురుతుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనన్నాడు. నేను నమ్మనన్నాడు. తోమా గారు ఏమన్నాడంటే, దిదుమా అనబడిన తోమా గారు అసలు పేరు యూదా. దిదుమా అంటే ఏంటంటే కవలలు. తోమా అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు, తెలుగులో కూడా కవలలు. అంటే ఈ యూదాలు 3 ఉండేవారట. అందులో మోసగాడైన యోధ, యాకోబు కుమారుడైన యోధ, ఈయన ఒక యోధ. అందుకని ఈయనకి తోమా యోధ అంటారు. ఆయన తోమా అంటే అర్థం ఏంటంటే కవలలో. దిదుమా అంటే అర్థం ఏంటి? కవలలో, ఇబ్రూ గ్రీక్ భాషలో. ఎందుకు కవలంటే ఈ తోమా అనబడిన యూదా గారట అచ్చు యేసులో ఉంటాడట. ఈయన లేదా ఎవరికో కవలలో కన్నా పుట్టుండాలని, అందుకని దిదుమా అనబడిన తోమా, కవలవాడైన తోమా అని అర్థం. సరే, మీకు అర్థం తెలిసిపోయింది కాబట్టి థామస్ గారు, నేను ఎందుకు తోమాని ఎంచుకున్నానంటే తోమా గారికి మనకి కనెక్షన్ ఉందండి. అందుకని రిజరెక్షన్ డేని తోమా గారి గురించి చెప్తున్నా. తోమా గారికి మనకి సంబంధం ఉంది. తోమా గారికి మనకి ఏముందమ్మా? ఫ్రెండ్షిప్ ఉంది. తోమా గారికి మనకి దగ్గర బంధుత్వం ఉంది మనకి. ఎందుకనంటే తోమా గారు యేసు ప్రభు వారిని నేను చూస్తేనే కానీ నమ్మనన్నాడు. మన యోహాను సువార్త 20:25 వచనంలో మేము ఆయన చూసామంటే, యోహాను సువార్త 20:25 వచనంలో మేము ఆయన చేతుల్లో పెట్టి ఏమన్నాడు మా ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చేతులు మేకుల్లో ఆయన ఉంటే కానీ నమ్మనన్నాడు తోమా గారు. ఎప్పుడైతే తోమా అలా నమ్మనన్నాడో, ప్రభునందు ప్రియులారా, తోమా గారికి ఎప్పుడు డౌటింగ్ థామస్ అంటారు. ఆయన యేసుప్రభు వారు సరిగ్గా వారానికి ఆ గదిలో ఉన్నటువంటి తోమాకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ గదిలో ఉన్నటువంటి తోమా గారికి 11 మంది శిష్యులు ఉన్నారని చూడండి. మా యోహాను సువార్త 20:26 వచనం 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండిన తలుపులు మూయబడిన తర్వాత యేసు వారి మధ్యనికి వచ్చి అన్నాడు, షాలోం అన్నాడు. తర్వాత ఆయన తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసవి కాక అవిశ్వాసవి ఉండము. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, యేసు నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా గారు రాగానే యేసు ప్రభు, చూడు నా గాయం చూడు, నా ప్రక్కలో ఇది చూడు. తోమా గారు, ప్రభువా నేను అవిశ్వాసిని ప్రభువా, నేను నిన్ను గాయపరిచాను ప్రభు అని తోమా గారు చూశాడు. తోమా గారు మీకు 2 సార్లు కనబడతాడు. ఎక్కడంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజర్ని బ్రతికించడానికి మనం వెళ్దామంటే, ఎందుకో చనిపోయిన వాడిని బ్రతికించడం ఏంటంటాడు చూడండి. 11వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్తున్నామా? ఈయన మనం సమాధికి వెళ్తున్నాం రాజు దగ్గరికి అంటే మనం కూడా సావడానికి వెళ్తాం అని ఇలాంటి డైలీగులు వాడు ఇంకన్నా అనుమానాలే. మీరు మళ్ళీ యేసు ప్రభు వారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కదా. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు కదా. అన్నప్పుడు తోమా గారు ఏమన్నాడు? నేను నా ద్వారా తప్ప ఎవడునో పరలోక రాజ్యానికి చేరంటే తోమా గారు ఏమన్నాడమ్మా అక్కడ? అందుకు తోమా, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలాగూ తెలియదని ఆయన అడుగగా, నేనే మార్గం నేనే సత్యం. తోమా గారే పరలోక రాజ్యాన్ని గురించి అడిగాడు, నిత్య జీవం గురించి అడిగాడు. అందుకనే దేవుడు తోమాకు కనబడ్డాడు, ఈ పక్కలో పెట్టేశాడు. ప్రభువా నేను అని అన్నప్పుడు చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు. అమ్మ తోమా గారి గురించి ఎందుకు చెప్పానంటే, ఆయన చూశాడు,
అయిపోయిన తర్వాత పునరుత్థాన దినాన్ని అందరూ కూడా యేసుని చూచారు. పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరూ ఆత్మతో నింపి ఆ దేవునితో నింపడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి వెళ్ళడానికి చీటీలు వేసుకున్నారు. తోమా గారికి కూడా చీటీ వచ్చింది. 12 మంది శిష్యులకి చీటీ వేస్తే తోమా గారికి చీటీ వచ్చింది. అది ఇండియాకి వెళ్ళమని వచ్చిందంట. ఇండియన్ భారతదేశ సామ్రాజ్యం, ఇండియా కాదు, భారతీయ సామ్రాజ్యం చాలా పెద్దది. ఇండియాకి వెళ్ళమని వస్తే మనోడు వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఆ కళలో ప్రభు అది చాలా దూరం, ఆ భాష నాకు రాదు, సిరియా భాష అనమాట, వెళ్ళలేను అంటే దేవుడి దర్శనంలో కనబడి నేను మళ్ళా నీ గాయాలు చూపించాలా అని అడిగితే, ప్రభువా నేను మళ్ళా సిలువెక్కను, నేను వెళ్తాను ప్రభు అని, నేను నీకు తోడేంటని వెళ్ళమంటే తోమా గారు భారతదేశానికి కొంతమంది చెప్తారు మొదటి శతాబ్దం 52వ శతాబ్దంలో వచ్చాడని ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. 48లో వచ్చాడని. పాకిస్తాన్కి గొండపర్రస్ అనేటువంటి రాజు ఉన్నప్పుడు అక్కడి నుంచి పంజాబ్ వచ్చి, పంజాబ్ నుంచి కేరళ వచ్చి, కేరళలో కళంగన్ అనేదో ఊరు ఉంటుంది, కా మీద వస్తుంది ఊరు కేరళలో. అక్కడికి వచ్చి థామస్ గారు బ్రాహ్మణులకు స్వార్థ ప్రకటించాడని బుక్స్లో రాశారు, యాక్ట్స్ ఆఫ్ థామస్లో కానీ ఇంకా రకరకాల పుస్తకాల్లో. తామా గారు ఇంత దూరం ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభువారిని కళ్ళారా చూశాడు, యేసు ప్రభువారి గాయాల్లో గాయపెట్టాడు కనుక అందరూ అక్కడక్కడ సువార్త చేస్తే తోమా గారు మన భారతదేశం ఇండియాకు వచ్చాడు. ఆయన ఒక శిష్యుడు, ఆ రిజరక్షన్ పునరుత్థానుడు, మరణాన్ని గెలిచిన యేసు కొరకు ఇంత దూరం వచ్చి కేరళలో ఆయన సువార్తను ప్రకటించి, కేరళ నుంచి మైలాపూర్ చెన్నై వచ్చి, చెన్నైలో మైలాపూర్ దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటే ఆ కొండ గట్టు మీద థామస్ మౌంట్ మీద ప్రార్థన చేసుకుంటే బ్రాహ్మణులు ఆయన పొడిచి బల్యంతో చంపారు. ఆయన పిక్చర్ ఆయన అక్కడ సమాధి చేయబడ్డాడు, దానికి థామస్ మౌంట్ అని పెట్టారు. ఇప్పటికీ హిస్టరీలో మ్యాప్లో ఉంటుంది, గూగుల్ మ్యాప్లో. దేవునికి స్తోత్రం. థామస్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి సువార్త ప్రకటించాడు. మగ్దలేని మరియ యేసుని చూచి ఊరూరు చెప్పింది. యేసుని రక్షకుడిగా అంగీకరించిన మనం, ఆయన రిజరక్షన్ లేచిన దేవుడు కనుక మన ఇండియాకు వచ్చాడు తోమా గారు. భారతదేశం దాన్ని రికగ్నైజ్ చేసింది, హిస్టరీలో రాయబడి ఉంది. సో నేనేం చెప్తున్నానంటే, ఎక్కడో తోమా గారు వచ్చి ఇక్కడ సువార్త చెప్తే, ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న మన దేశస్తుల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వెవరికన్నా చెప్పగలుగుతున్నావా? ఆ పునరుత్థాన బలం, ఆ పునరుత్థాన శక్తి, మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన ఆరాధిస్తున్నాం కనుక ఆయన గురించి సువార్త ప్రకటించే ఒక తల్లిగా ఉంటే దేవుని పని చేద్దాం. తోమా ఎంతో కష్టపడి ఇండియాకు వచ్చి ఆయన బిల్డరింగ్ చేసేవాడట. ఆ బిల్డింగ్ పని చేస్తూ యేసు గురించి సువార్త ప్రకటించాడు. కష్టాలు పడ్డాడు, ఇక్కడ బలైపోయాడు. ప్రభు కొరకు చిన్న పరిచర్య. పునరుత్థానుడైన యేసుని ఆరాధిస్తున్న మనం చేయగలుగుతున్నామా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు. నువ్వు పునరుత్థానుడు అని 5 విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. మా పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు. నువ్వు పునరుత్థానుడు అని 5 విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. వందనాలు. నువ్వు పునరుత్థానుడు అని 5 విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. మా పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు. నువ్వు పునరుత్థానుడు అని 5 విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. మా పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు. నువ్వు పునరుత్థానుడు అని 5 విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. మా పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు.